హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి నాకు చాలా అంత హ్యాపీ అనిపించకుండా డల్గా అనిపించింది. ఎందుకంటే ఈరోజు మనకి బ్లూ సీట్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ ఎపిసోడ్ కంటిన్యూ అయ్యి తనూజ గారు బజర్ కొట్టి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి ఆడియో క్లిప్ 25%, ఫోటో 25%, 45% వచ్చి 50% వచ్చి హాట్ వైట్ టీషర్ట్ అని చెప్తారు. తనూజ గారు మిగతా వాళ్ళ గురించి ఆవిడ కూడా ఆలోచించి 25%లో లెటర్ తీసుకొని బయటకు వస్తుంది. ఆ తర్వాత వచ్చి మన ప్రియా అండ్ సంజన గారు పరిగెట్టుకొని వెళ్ళి బజర్ యాక్చువల్గా సంజన గారు చెయ్యింది, బట్ ప్రియా అయితే టచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ వచ్చి మన క్లియర్గా సంచాలక్ ఎవరైతే శ్రీజ ఉందో చూడలేక అటు నేను టచ్ చేశాను తిను టచ్ చేసిందని ఒక డిస్కషన్లోని ఎవరైతే మిగతా కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పింది విని తను వచ్చి ప్రియానే అని చెప్పి తర్వాత స్టాండ్ తీసుకుంటుంది. ఈలోపు ఎపిసోడ్లో వేయలేదు కానీ లైవ్లో చూసి నాకైతే తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సంజన గారు నేను వచ్చి వెళ్ళాలి, నాకైతే 5 months బేబీ ఉన్నారు, తనకి ఏదో ఫ్యామిలీ గురించి ఇవన్నీ ఈలోపు డిస్కషన్ చేయడం మొదలు పెడతారు. లైవ్లో వాళ్ళకి వేస్తారు, లైవ్లో చూడొచ్చు, ఎపిసోడ్ వేయలేదు. బట్ ఇవన్నీ అవడం అక్కడ వచ్చి ప్రియా తనకి ఇచ్చేయండి. ఎందుకంటే ఇవన్నీ చెప్పినప్పుడు కూడా మనం తన దగ్గర దూరమార్గంగా ఒక ఏది లేకుండా ఫ్యామిలీ ఎమోషన్ లేకుండా ఫ్యామిలీది మనం తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ప్రియా ఇంకా తనకిచ్చి అంటే శ్రీజ వీళ్ళెవరు ముందంతా శ్రీజ ప్రియా అని డిసైడ్ అవుతుంది. తర్వాత సంజన అని డిసైడ్ అయ్యి మళ్ళీ ప్రియా అని వచ్చేస్తే ఇంకెన్ని మాటలు శ్రీజ వచ్చి దీన్ని తీసుకోమన్నా సంజన ఇన్ని మాటలన్నా తీసుకోకూడదని ప్రియా డిసైడ్ అవుతుంది. మిగతా వాళ్ళ మాటలు అంటే అక్కడ ఒప్పుకోకుండా ప్రియా వచ్చి ఇంక ఏడ్చుకొని అలాగుంటే అది అలాగా ఎపిసోడ్ అని మనకు అలా ల్యాగ్ చేసుకుని మనకి వేయడు మనకి ఇంకా. ఎందుకంటే అది అలాగ ఆపేస్తాడు అక్కడికి వచ్చి. ఎందుకంటే అంతవరకు బిగ్ బాస్కి ఒక మొక్క చెప్పేస్తుంది, నేనైతే వెళ్ళను బిగ్ బాస్, ఈ సంజనాకి ఇచ్చుకోండి ప్రియాకి చెప్పి మన శ్రేజ అంటే ప్రియా చెప్పేస్తుంది. అక్కడ వచ్చి నాకైతే ఒకటి బాధ అనిపించింది. ఎవరైనా కూడా ఫస్ట్ ఫ్యామిలీ వీక్ పెట్టడం ఇది ఎప్పుడు ఎంత వేగంగా పెట్టలేదు. మీకు పెట్టారు అన్నప్పుడు అది యూజ్ చేసుకోవాలి. మీకు అది ఒక హింట్గా లేకపోతే అది ఒక మీకు బూస్టింగ్గా ఒక ప్లస్ పాయింట్గా వచ్చినప్పుడు సంజన గారు ఆవిడ గేమ్ ప్లాన్ ప్లే చేస్తున్నారు. అబ్బా ప్రియా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆవిడకి నచ్చినప్పుడు ఒక పాయింట్స్ చెప్తారు, ఆవిడకి నచ్చినప్పుడు ఒక పాయింట్స్ చెప్తారు. అక్కడ మనం గమనించుకోవాలి. నాకు నచ్చినప్పుడు ఇది ఏ కరెక్ట్ అని చెప్తాను ఆప్షన్, నాకు నచ్చినప్పుడు బి కరెక్ట్ అని చెప్తాను అన్నట్టు ఆవిడకి నచ్చింది. ఇప్పుడు మామూలు టైంలో నువ్వు తీసుకో అని ఆవిడ అక్కడ పాయింట్స్ ఎందుకు చెప్పింది, ఆవిడ లోపలికి వెళ్ళాలి, ఆవిడ ఫ్యామిలీ బై ఏటో కొనుక్కోవాలని ఆలోచన, నువ్వెందుకు అక్కడ అని చెప్పి నాకు ప్రియాది అక్కడ కరెక్ట్ అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసరికి హరీష్ గారికి సంజన గారికి తనూజాకి చిన్న డిస్కషన్ జరుగుతుంది. అది ఏంటి పెద్ద డిస్కషన్ కాదు, బాటిల్ వచ్చి తిని దగ్గర ఎక్కడైతే కుకింగ్ స్టవ్ ఉందో అక్కడి నుంచి ఆ పక్కనే ఇక్కడ ఉన్నది ఇది, ఇక్కడ ఉంది డైనింగ్ టేబుల్, అక్కడికి వచ్చి పెట్టడం గురించే డిస్కషన్ అవుతుంది. దానికి వచ్చి మానిటర్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళందరూ డిమాండ్ పవన్ కెప్టెన్తో డిస్కషన్ అవుతారు. హరీష్ గారు ప్రతిదానికి డిస్కషన్ లాగే చూస్తున్నారు, ప్రతిదానికి ఇదిలాగే చేస్తున్నారు అని బర్నీ గారు ప్రతి ఒక్కరు కూడా రీతో కూడా అప్పుడు నాకు డిస్కషన్ కాకుండా నాకు ఇరిటేషన్ అనిపిస్తుందని కూడా రీతో చెప్తుంది. ఈ విధంగా హరీష్ గారి గేమ్ ప్లాన్ ఏంటంటే అర్థం కావట్లేదు. అండ్ లైవ్లో కూడా ఒక మంచి ఇది వేశారు, రీతు దగ్గరికి వెళ్ళమ్మా నేను భోజనం పెట్టేవాడిని కదా నా గురించి నీకు తెలియదంటే రీతు వెంటనే పని చేసేస్తుంది. ఏమని అనుకున్నారో మీరు పెట్టి చెప్పుకునే రకం సార్ అనేస్తుంది ఒకేసారి. కాము ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియక తెల్లమొక్క వేసుకొని చూస్తాడు అక్కడ. అలాగైపోద్ది. ఎందుకు హరీష్ గారు ఇంత తెలివైన వ్యక్తి అనిపిస్తుంది, ఇంత చక్కగా గేమ్ ఆడగలదు మాట్లాడగలదు అన్నప్పుడు ఆ వంట గురించి ఎందుకు? ఒకప్పుడు టెనెట్స్ ఏ విధంగా వీళ్ళు ఉండేవారు సెలబ్రిటీస్, వాళ్ళే అన్ని పనులు చేసుకునేవారు. ఇప్పుడు మీరు ఓనర్స్ని టెనెట్స్కి వచ్చారని మీరు ప్రతి పని మీరు చేయాలి. వాళ్ళకి పనులు ఖాళీగా ఉన్నారని కూరగాయలు కూడా అవన్నీ మరి అప్పుడు మీరు వాళ్ళు చెప్పారా, వాళ్ళు మీకు చేశారా? ఇది మీకెలా కరెక్ట్ అవుతుంది? తిరిగి వచ్చి నువ్వు ఆవిడ మీద బ్లేమ్ చేస్తావు. ఆ విషయంలో అయితే సంజన గారు కరెక్టే. ఓన్లీ హరీష్ గారు ఒక ప్రతిదానికి ఒక చాదస్తంగా చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ బజర్ వచ్చేసరికి ఇది పిలుస్తారు. బజర్ మన ప్రియానే నెక్స్ట్ రమ్మని చెప్తారు. బజర్ కొట్టడం వల్ల ప్రియాని రమ్మని చెప్పి ప్రియాకి వచ్చి 40% వచ్చి ఆడియో, 40% వచ్చి లెటరు అండ్ 50% వచ్చి వాళ్ళు పెట్టని చెప్తారు. ఆ పెట్టని చెప్తే తను వచ్చి తన లెటర్ తీసుకుంటుంది, బయటికి వెళ్ళి లెటర్ తీసుకుంటుంది. అక్కడ ఆల్రెడీ ఇంకా 10కి పడిపోతే లెటర్ వాళ్ళ ఫ్యామిలీతో చదువుకొని ఇంకా అయిపోయి ఈలోపు ఎవరైతే సంజన సుమన్ శెట్టి గారు ఉన్నారో వాళ్ళిద్దరూ బాధపడుతూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ వెళ్ళి వేగంగా మనకి క్లిక్ ఇవ్వగానే బజర్ వెళ్ళి మన సుమన్ శెట్టి అని కొడతాడు. ఏమమ్మా నువ్వు కొట్టలేదంటే అన్న వదిలేసాను అన్న ఇంకేముంది 10 మనకి ఏంటని చెప్తే సుమన్ శెట్టికి లోపల పిలిచి
10 ఉంది కదా, 10కి మనం 5 ఇస్తాడో, లేకపోతే 10 నువ్వు వాడివచ్చు అని చెప్పి 5-10 అనుకుంటాం, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అక్కడ ఏంటి, బిగ్ బాస్ తెలివిగా మరి ఈ విషయం ఇలాగ రాబట్టాలని ఆలోచిస్తాడు బిగ్ బాస్ తెలివిగా, నాకు తెలియదు. కానీ మన బర్నీ గారిది ఏదైతే బాక్స్ ఇష్యూ వచ్చిందో మనిషి గారితో గొడవ, ఆ బాక్స్ ఇష్యూని ఇప్పుడు తీసుకొచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేయిస్తే నీకు నీ ఫ్యామిలీతో ఒక ఫోటో, నీ ఫ్యామిలీతో ఒక ఆడియో క్లిప్పు, నీ ఫ్యామిలీతో ఒక లెటర్ అని చెప్పిస్తారు. అదే విషయం వచ్చి సుమన్ శెట్టి గారు బర్నీ గారికి చెప్తాడు, అన్న ఇలాగని చెప్పారన్న ఏటన్నా అంటే, సుమన్ నీకు మీ ఫ్యామిలీతో మాట్లాడాలని ఉందని అడుగుతారు. తప్పమాట అన్న ఉంది, మరి ఏం మీకు అది ఇంపార్టెంట్ అయితే వద్దులే అని అంటే, అప్పుడు అదే బర్నీ గారు సుమన్ శెట్టి గురించి, సుమన్ శెట్టి ఇలాగ అన్నాడని వెంటనే ఓకే కూడా చేయలేదు, తప్పు. చాలా ఒక ఇదిగా మాట్లాడి సంజనా గారి దగ్గర కూడా మీకు కూడా యూజ్ అవుతుంది, మీ ఒకసారి ఏటమ్మా నీకు మాట్లాడాలందా ఏటని చెప్పి వచ్చి ఆ బాక్స్ అయితే ఏదో ఉందో తన గురువు తన తల్లిది ఒక లాకెట్, ఒక హార్ట్ సింబల్లో ఉన్న లాకెట్లో వాళ్ళిద్దరు పేర్లు ఉంటాయి అనుకుంటాను. అక్కడ మనకు క్లియర్ కనిపించదు, కెమెరా వాళ్ళ ఫోటోలో పేర్లే లాగా ఉన్నాయి. అది వచ్చి నాకు గురువు. ఎందుకంటే నేను ఎంత కోపంగా నేను బయట ఉన్నా, ఎంత చక్కగా కోపంగా లేకుండా మాట్లాడి ఎంత పెద్ద తరహాగా ఉంటున్నానంటే వాళ్ళిద్దరికి నేను మాట ఇచ్చి వచ్చాను అని బర్నీ గారు చెప్పి అది చూపిస్తాడు. అండ్ అప్పుడు కూడా అంతలో కూడా తప్పుమాడు బర్నీ గారు ఎంత బాగా, సుమనన్న నువ్వు వెళ్తున్నావు కాదు కానీ సంజనా గారి గురించి కూడా ఆలోచించని అంత చక్కగా చెప్తాడు. అండ్ మన సుమన్ గారు వెళ్ళి అక్కడ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మిగతాది ఏదైతే ఉందో 40, మిగతా 10 ఉపయోగపడుతుంది 40% అని చెప్పి ఫ్యామిలీ ఫోటో, అక్కడ కూడా బిగ్ బాస్ మోసమే. అది మన నెక్స్ట్ కానీ గేమ్స్ పెట్టడం కూడా సరిగ్గా రావట్లేదు, ఈ వీకెండ్ మొత్తం సోదిలాగా అయిపోయింది. అక్కడ వచ్చి ఆ ఫోటో ఫ్యామిలీ ఫోటో అని చెప్పి సుమన్ శెట్టి వాళ్ళ నాన్నగారు ఒకళ్ళ ఫోటో పంపించి సుమన్ శెట్టి క్లియర్గా మాట్లాడిన వ్యక్తి ఒక మాట అనేసి, ఏట్ బిగ్ బాస్ ఫ్యామిలీ ఫోటో అన్నా, మా నాన్న ఫోటో ఒకటే పంపించమన్నా. ఎంత మొఖం డల్ అయిపోయింది అక్కడ. ఒక ఏ విధంగా గేమ్ ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్ సార్ అర్థం కావట్లేదు. నెక్స్ట్ అవ్వగానే సంజన గారికి ఉంటుంది కానీ ఇంకా ఎక్కడితో ఈ ప్రక్రియ ముగిసిందని చెప్పేస్తాడు. నెక్స్ట్ బ్లాక్ సీడ్ వాళ్ళకి ఒక అవకాశం, ఎవరైతే ఉన్నారో రీతు, శ్రీజ, మన ఫ్లోరా గారికి ఇంకా బయట కూర్చుని పెట్టి ఒక టాస్క్ పెడతాడు. బాల్ వచ్చి లోపల వెళ్ళి హోల్డింగ్ చేసుకుని బయటికి వేసి అది వచ్చి ఒక 3 బాల్ అని వేయాలి. మొత్తం 7 బాల్ ఉంటాయి, 3 వేసి 3, 4 వేయాలి, 5 బాల్ ఉంటాయి. ఆ బాల్ గేమ్ పెట్టగానే ఆ బాల్ డేట్ అయింది, మనకి ఇమ్యూనిటీ ఇస్తానని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. ఎంత క్లియర్గా ఇక్కడ అనిపిస్తుందంటే ఒక ఇమ్యూనిటీ గేమ్లో మనకి ఎంత క్లియర్గా అనిపిస్తుంది అంటే, మనకి బిగ్ బాస్ అన్నోడు ఒక పరంగా ఒక ఇదిగా చేయాలి. బట్ అక్కడ ఏ విధంగా అంటే అక్కడ చేస్తాడు, మనకి రీతోనే అక్కడ ఖచ్చితంగా సేవ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు అయితే అక్కడ ఆడలేరు. ఎక్కడైతే శ్రీజ, ఫ్లోరా ఆలేట్ రీతుతో ఆడగలరు. రీతు పర్సనాలిటీ ఏంటి, రీతు ఏ విధంగా ముందులో తనుజతో గేమ్ ఆడింది మనకు క్లియర్గా తెలుస్తుంది. అలాంటప్పుడు వీళ్ళిద్దరితో ఏ విధంగా గేమ్ పెట్టాడు అది. అండ్ అక్కడ ఇదే గేమ్ తనుజ, ప్రియా, సంజన, రీతు ఉన్నప్పుడు పెట్టాల్సింది, మామూలు ఇచ్చి పడిస్తున్నట్టు ఈ గేమ్. అలాంటిది వాళ్ళ ముగ్గురు మధ్య పెద్ద బిగ్ బాస్ మేనేజ్మెంట్ రీతుకు అక్కడ ఫేవర్. ఎందుకంటే ఈ వీక్ తనకి నామినేషన్లో ఉంది, తనకి చాలా వరకు ఓటింగ్ పడట్లేదని మనకు తెలిసింది కాబట్టి తన పరంగా. అండ్ ఇదే విషయం అప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఆడారు. ఫ్లోరా వచ్చి ఆడలేకపోవడం, శ్రీజ అంత గట్టిగా సపోర్ట్ చేసింది. గేమ్ అంటే శ్రీజ ఆడిందని చెప్పొచ్చు. అప్పుడు ఫ్లోరాకి మధ్యలో బాల్ తీసుకొని వెళ్ళి ఫ్లోరా చీర్స్ అన్నావు, తను ఆడింది ఏట్ లేకపోయినా తను మాట్లాడే నవ్వు నాకు వచ్చింది. అండ్ వచ్చి అక్కడ ఈ గేమ్లో ఈ ముగ్గురులోని రీతు ఏ విధంగా ఆడిందో నాకు తెలియదు కానీ బెస్ట్ ఇచ్చింది శ్రీజ. అండ్ అక్కడ రీతు కూడా కొంత మాటలు విసిరేస్తుంది, నువ్వు ఇలాగ వెళ్తే తను తీసుకెళ్ళినంటే ఒకటి 3 తీసుకెళ్తే వేయడానికైనా అవుతుంది కదా అని కరెక్ట్గా అంటే అలా ఫేర్ ఆడడానికి ఏంటి ఉంది, నా గేమ్ నా ఇష్టం, నీ గేమ్ నీ ఇష్టమా, నీ గేమ్ వంకర తింకరగా అని చెప్పాను. నా వంకర తింకరగా నాదేటి ఉండదంటే నా ఇష్టం అన్నాను కానీ నీ ఇష్టంలో పెట్టుకో. అదేం మాటలు రీతు నాకు అర్థం కావట్లేదు. తనకే అన్నది అప్పుడు రీతు ఒకటే అన్నది, నా ఇష్టం గట్ట కాదు, నేను ఆర్గ్యూ చేస్తాను కదా, నీలా బూతులు ఏదోలా మాట్లాడినా కరెక్ట్గా చెప్తుంది. బూత్ అక్కడ కూడా నా ఇష్టంలో పెట్టుకుని మన మాట ఏ విధంగా మనం డబుల్ మీనింగ్ యూజ్ చేస్తామో తెలుసు కదండి. ఆ విధంగా ఇమ్యూనిటీ పొంది ఈ వీక్ వచ్చి ఫ్లోరా గారు నామినేషన్స్లో వెళ్ళి పక్కకి వెళ్ళారు. ఇప్పుడు ఈ వీక్ నామినేషన్లో రీతు కంటిన్యూ అయింది. దానికి వచ్చి ఏడుపు ఎలాగొనుకున్న తను మాట్లాడిన మాటలు కూడా కొంచెం అర్థం కాదు. ఆ డెమోన్ పవన్ కానీ తనూజకు కానీ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుందో తెలియటం లేదు. ఆ తనూజ వచ్చి అసలు నా తనుజ అయితే మొన్నటి నుంచి నాకు నచ్చట్లేదు. వీళ్ళతో ఎక్కడ డిస్కషన్ అయితే వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వాళ్ళతో, ఎందుకంటే అక్కడ వీళ్ళందరూ ఉంటుండగా తను మంచి అయిపోవడానికి ప్లానింగ్ చేస్తుంది, అయితే తన కన్నింగ్ గేమ్ లాగా ఉందో నాకు తెలియటం లేదు తనుజ. అండ్ రీతోనే అంత డిస్కషన్ అయితే రీతుకి వచ్చి ప్యాంపరింగ్ అంత చక్కగా చేస్తుంది.
మరి రీతు నీకు ఎన్ని మాటలు అన్నది అక్కడ రీతు రాముకు అలా చెప్పిందో లేదో మనకు తెలియదు. ఆ సైకిల్ విషయం అయితే సంజన చెప్పింది. నెక్స్ట్ సైకిల్ ఎందుకు వచ్చేది, సంజన గారి గేమ్లో వెళ్ళిపోయినా నీ గురించి వచ్చిందేమో. రాము అలాగే అనుకోని నీకు తీసేలేదు, అక్కడ కొంత ఇది అయ్యడం తీసేలేదేమో, లేకపోతే ఇద్దరు కలిసి తీసేద్దరేమో. నువ్వు తన వచ్చి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. అండ్ సంజన గారు వచ్చి కొన్ని ఫ్లిప్ అయ్యారు సంచాలకుగా. ఎందుకంటే పాస్ అన్నప్పుడు బాల్ తీసుకెళ్ళకూడదు, అండ్ తోసినప్పుడు బాల్ తీసుకెళ్ళకూడదు, కొన్ని రూల్స్ పెట్టి రూల్స్ మళ్ళీ మార్చడం జరిగింది సంజన గారు. బట్ సంజన గారు అక్కడ వచ్చి డిస్కషన్ తనుజ్ అయినప్పుడు కూడా తన పరంగా అక్కడ నచ్చింది ఏంటంటే సంజన గారు తన సంచాలక కాబట్టి తన స్టాండర్డ్స్ తను ఎప్పుడు తెలివిగా తీసుకుంటుంది. నాకు అక్కడైతే బాగా నచ్చింది. అండ్ ఈ వీక్ వచ్చేసరికి రీతు గారు వీళ్ళందరూ ఉన్నారు, హరీష్ గారు, రీతు గారు, ప్రియ, కళ్యాణ్, రాము రాథోడ్, ఫ్లోరా గారు వచ్చి నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పవర్ పొంది ఈసారి బయటకు వచ్చారు. అండ్ ఇది ఈరోజు ఎపిసోడ్లో ఉంది. ప్రతి ఎపిసోడ్లో మనకి ఇంకా రోజుకి ఎపిసోడ్లో మనం రివ్యూ చెప్పడానికి కానీ ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక టాస్క్ అండ్ ఒక మూమెంట్ తేలేకపోతుంది బిగ్ బాస్ మేనేజ్మెంట్. ఏ విధంగా చేస్తుందో నాకు తెలియట్లేదు. అండ్ థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్.